ఈ రోడ్డుకి ఆనుకొని ఒక 22 గుంటల సైటు కమర్షియల్ ప్రాపర్టీ వచ్చిందండి మనకి. ఈ రోడ్డు జనగాం నుండి హుస్నాబాద్‌కి పోయే రోడ్ ఇది. పెద్ద రోడ్ ఇది. అంటే స్టేట్ హైవే అంటారు. మనకు సైట్ వచ్చేసి ఇది. అంటే ఇది కూడా రోడ్ వస్తుంది మళ్ళీ. నార్త్ ఫేస్ ఉంది ప్లస్ వెస్ట్ ఫేసింగ్ 2 సైడ్ల రోడ్ ఉంది ఇది. ప్యూర్ రెడ్ సాయిల్ అండి. మొత్తం కమర్షియల్ ప్రాపర్టీ. ఇక్కడ మన గోదాములు, స్టోరేజీ ముందు ఒకటి స్కూల్ ఉంటుంది, అక్కడ చర్చ్ ఉంటుంది, ఒక జంక్షన్ ఉంటుంది, మన లేయర్ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఇదంతా కమర్షియల్ ఏరియా అన్నట్టు. ఈ సైట్ మనకు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షనల్కే కానీ పెట్రోల్ బంక్కే కానీ. వాటర్ సోర్స్ కూడా బాగుంటాయండి. బోర్ వేసుకుంటే 100% సక్సెస్ అన్నట్టే. ఎలాంటి ఇబ్బంది ఉండదు వాటర్కి. టైటిల్ కూడా క్లియర్ అండి. ఇది కెనాల్ రోడ్. ఇది ఇటు సైడ్ వచ్చేది కెనాల్ అంటే ఇది చిన్న కెనాల్. రైతులకు మనకు డ్యాంలో నుండి పోయే వాటరు పంపించేది అన్నట్టు కెనాల్ రోడ్. అది ప్యూర్ రెడ్ సాయిల్. ఇది సైట్ చాలా బాగుంటుంది. రోడ్ ఫేసింగ్ వచ్చేసి 100 ప్లేస్ ఉంటుందండి. మనకు ఈ కని నుండి లాస్ట్ కని వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్. ఇదంతా రోడ్ ఫేసింగే. మనకు మండల్ టౌన్ నుంచి 3 కిలోమీటర్లు వస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక 22-23 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన స్టేట్ హైవేకి ఆనుకొని స్టేట్ హైవే ఫేసింగ్ తోటి ఉంది. కార్నర్ ప్రాపర్టీ ఇది. 2 సైడ్ రోడ్ ఇది. మొత్తం కమర్షియల్ ఏరియా అండి ఇదంతా. అక్కడ స్కూలు, కోల్డ్ స్టోరేజ్, లేయర్ ఫార్మ్స్, ఇక్కడ ముందు ఒక ఫంక్షన్ హాల్ కూడా పడుతుంది. ఇదంతా రోడ్ ఫేసింగ్ అన్నట్టు. ఇది వెనకాల ఆ మూల కొంచెం పెరుగుతుంది.